ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అయిన ప్రధానమైనటువంటి హైలైట్ గుడ్ న్యూస్ వచ్చింది. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకి ఇది శుభవార్త అని చెప్పొచ్చు. ఓకే, మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చాలా స్పష్టంగా, మినిస్టర్ సీతక్క గారు చాలా క్లియర్ గా వెల్లడించారు. త్వరలో ఒక వారం పక్షం రోజుల్లో 14,000 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి తెలియజేశారు. దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అంటే నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ కావచ్చు, విద్యా అర్హతలు ఏముంటాయి, ఇంకా చాలా మంది సిలబస్ గురించి కూడా అడుగుతున్నారు. అసలు సిలబస్ ఉండదని, మొత్తానికి దీనికి సంబంధించి ఈ విద్యా అర్హతలు ఎలా ఉంటాయి అండ్ జిల్లాల వారీగా వేకెన్సీ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఎవరైతే మన ఛానల్ని ఇంకా వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి. thereafter ఈ వీడియో చూసాక మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరీ డౌట్ ని వీడియో కింద మీకు ఒక కామెంట్ సెక్షన్ అనేది ఆప్షన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంటుంది. దాంట్లో మీ పర్సనల్ ఒపీనియన్స్, ఏ డౌట్స్ వచ్చినా కూడా మీ పర్సనల్ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. సో మొత్తంలో మనకు ఒక వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో కలిపి 14,000 ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే మినిస్టర్ సీతక్క గారు చాలా క్లియర్ గా వెల్లడించారు. అందులో అంతర్భాగంగానే ఒక 4,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తామంటూ, వాటికి సొంత భవనాలు కూడా లేనటువంటి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవన నిర్మాణం కోసం కూడా నిధులు కేటాయిస్తామని చెప్పి సుమారుగా 66,000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే మొత్తానికి విద్యా అర్హత ఎలా ఉంటుందని కేవలం 10th పాస్ అయి ఉండాలి, ఒకటి స్థానిక లోకల్ విలేజ్ అభ్యర్థులే కలిగి ఉండాలి. అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఎవరికైతే అక్కడ ప్లేస్ కేటాయించి ఉంటుందో వాళ్ళకి మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత ఉంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, వన్స్ మీరు క్యాస్ట్ వైజ్ గా మీకు మీ విలేజ్ లో పోస్ట్ ఉందా లేదా అది కూడా అబ్జర్వ్ చేసి అప్లికేషన్ వేయండి. ఎందుకంటే రిజర్వేషన్ ప్రకారమే అక్కడ పోస్ట్ రిజర్వ్డ్ అయి ఉంటే మీకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే మొత్తానికి టైప్ ఆఫ్ పోస్టులు ఏముంటాయి సార్ అంటే, అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి భారీ సంఖ్యలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే మొత్తానికి ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, జిల్లా పేర్లు చెప్పండి సార్ అని కూడా చాలా మంది అడుగుతున్నారని. మొత్తానికి అప్కమింగ్ సూన్ లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. ఓకే, అయినప్పటికీ అన్ని జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ గ్రామాల్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎప్పట్లో ఒక నోటిఫికేషన్ రావచ్చు, దీనికి సంబంధించి నిబంధనలు ఏంటి, రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే ఫస్ట్ మీకు అప్లికేషన్ ఎలా పంపాలి, ఎక్కడికి పంపాలి అనేటువంటి పర్టికులర్ డీటెయిల్స్ తో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం, మరింత చేసేటువంటి ప్రయత్నం చేస్తామండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ సార్ గారు ఉంటారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క డౌట్స్ ని షేర్ చేసుకోండి అండ్ మీకు వచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ చిన్నగా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.